ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. 33వ దినపు కృతజ్ఞత మరియు విజ్ఞాపన కూడికకు దేవుడు మనందరినీ మరలా సజీవులుగా తీసుకొచ్చినందుకు ఆయన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం. గొప్ప దేవుని గొప్ప కార్యాలను చూడడానికి ఇంకా కొద్ది రోజులే మన ముందున్నాయి. ఆత్మతో సత్యముతో ఆయన చేయబోయే అద్భుత కార్యముల కొరకు, ఆశ్చర్య కార్యముల కొరకు మనందరము కూడా బలంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి 1-2 కీర్తనల ద్వారా ఆయన నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థనా కూడికలకు ముందుకు వెళ్దాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి, ఆ పరమ కుమ్మరి, ఈ చిటిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి, ఆ పరమ కుమ్మరి, ఈ చిటిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుండే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ నేరైపోవును మా దేవా నీవే మా తోడుండే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ నేరైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు రక్షించువాడవు మా పక్షము నిలిచి దయవిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చువాడవు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారము చేయుచుండగా ఆయన నామాన్ని కీర్తించడానికి గణపరచడానికి మనమందరం కూడా ఈ రీతిగా కూడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ గొప్ప దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 గొప్ప దేవానికి స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు నిజమైన దేవుడవు నా నాయన నీ వంటి దేవుడు లేనే లేడు నా నాయన గొప్ప దేవుడు పూజార్హుడవు నా నాయన అనంత స్తోత్రాలుడవు నా ప్రభువా పూజింపదగిన వాడు గణపరచదగిన వాడు నా ప్రభువా మీకే స్తోత్రాలు స్తోత్రాలు మా మధ్యకు నిత్యంగా వచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఒక్కొక్క బిడ్డను మీరు అభిషేకించినందుకు మీకు స్తోత్రాలు నా నాయన అయా తండ్రి ముందున్న కార్యక్రమంలో అయా నీ దైవదాసు నిలబెట్టుకున్నా నాయన అయా మీరే మాటలు మాట్లాడతారో మాకు తెలియదు కానీ నా ప్రభువా అయా శ్రేష్టమైన మాటలు నా నాయన మా హృదయాల్లో మీరు స్థిరపరచండి బలపరచండి నా తండ్రి జయమిచ్చే దేవానికి స్తోత్రాలు వేల కొలది స్తోత్రాలు కోట్ల కొలది స్తోత్రాలు మా తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం
యేసయ్యకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనములండి. ఇప్పుడు దాకా పాటలతో మనందరము దేవుడిని మహిమపరిచినందుకు యేసయ్యకి సమస్త మహిమ కలుగునుగాక. దేవుడి దీవెనల మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ మీదకి వచ్చును గాక. ఆమేన్. ముందుగా 2 మాటలు చెప్పుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఏమనగా రోజు చెప్పుచున్నది దేనికంటే దేవుడు ఈ 40 దినాలు నేను చెప్పాలి. దేనికంటే మనం కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నాము. ఇవాళకి 33 రోజులు. ఇవాళకి 33 రోజులు యేసయ్య అద్భుతముగా 33 రోజులు నడిపిస్తున్నాడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయనే గొప్ప దేవుడే. అసలు మనం ఈ కృతజ్ఞత కూడిక ఎందుకు పెట్టుకుందాం అనేది అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. దేనికంటే నా జీవితంలో నాకు అనేకమైన దర్శనాలు చూపించాడు, దాన్ని నెరవేర్చాడు. కానీ ఇప్పుడైతే నేనేం చేశానంటే, నాకు దర్శనం చూపించాడు, యేసయ్య పైన నాకున్న నమ్మకాన్ని అది నిజమే కాబట్టి నేను ముందుగా కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నాను. అది ఎలాంటి దర్శనం అంటే, నాకు ఇచ్చింది ఒక పెద్ద మందిరం కట్టి అందరూ పాస్టర్లను కూడా పిలిచి అక్కడ ఆ రోజు మందిర ప్రతిష్ట అందరినీ పిలిచి భోజనాలు పెట్టుచున్నారు. నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను. అందరికన్నా లాస్ట్ లో కూర్చున్నాను. దేనికంటే అనేకమైన దైవ సేవకులు అప్పుడు దాకా వాక్యం చెప్పారు, నేను లాస్ట్ లో కూర్చున్నాను. నేను అందరూ భోజనాలు చేస్తుంటే నేను కూడా భోజనం చేసి లాస్ట్ నేను వచ్చేసి చేయి కడుక్కుంటున్నాను. యేసయ్య నా దగ్గరికి వచ్చాడండి. అయ్యా యేసయ్య, ఏంటి తండ్రి అన్నాను. నాయనా, ఈ మందిరపు తాళాలు నీకు ఇస్తున్నాను అన్నాడు. నాకు ఇష్టం ఏంటయ్యా యేసయ్య, ఎంతో మంది ఉన్నారు కదా దైవ సేవకులు, ఎన్నో సంవత్సరాల నుండి మీ పట్ల బలమైన విశ్వాసంతో సేవ చేస్తున్న వారు ఉన్నారు కదా అన్నాను. అయినా నేను నీకే ఇస్తున్నాను, నువ్వు ఈ మందిరం నడపాలి అని తాళం చెవులు నాకు ఇచ్చాడు. తండ్రి, నేను వచ్చి 6 సంవత్సరాలే, నేను ఏమి చెప్పగలుగుతానని నేను అనగా, నేనున్నాను నీతో అని దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. అయితే ఎంత గొప్ప విశ్వాసం అంటే, నేను అడగల మందిరం, అయినా దేవుడు నన్ను ప్రేమించి నా కోసం కట్టి నాకు తాళాలు ఇచ్చాడు. నాకు అంత కార్యం చేసిన దేవుడికి నేను బలమైన విశ్వాసంతో ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నానండి. దేనికంటే ఈ 40 రోజుల్లో దేవుడు అక్కడ కార్యం చేస్తాడంతే. దేనికంటే నాకు ఏ స్థలంలో అయితే మందిరం కట్టి చూపించాడో ఆ స్థలంలో నేను బేరం చేసి ఉన్నాను. దేనికి? యేసయ్య పైన నమ్మకంతోనే. నిజానికైతే నా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, దేవుడు నాకు చూపించాడు. మరి చూపించినప్పుడు కార్యం చేసేది కూడా యేసయ్యే కదండి. అందుకే నేనేం చేశానంటే, ఎవరిని కూడా నేను అడగట్లా, అయ్యా నేను ఇలా మందిరం కట్టుకోవాలి, నాకు యేసయ్య చూపించాడు, మందిరం కట్టాలని అడిగితే ఏమంటారంటే, నీకు చూపించినప్పుడు ఆయన చేయడా అంటాడు. అందుకే నేనేం చేస్తున్నానంటే, ఈ సందేశం ఎవరైతే వింటారో, ఈ విన్న వాళ్ళతో ఎవరైతే యేసయ్య మాట్లాడతాడో, దేనికంటే నాకు మాట్లాడి నాకు తాళం చెవుని, మందిరపు తాళం చెవుని ఇచ్చిన యేసయ్య మీతో కూడా మాట్లాడతాడండి. అప్పుడే మీతో యేసయ్య మాట్లాడి ఆ స్థలం కొనడానికి ఆ బిడ్డకి డబ్బులు మీరు ఇవ్వండి అని యేసయ్య మీతో మాట్లాడితే, మీరు తప్పనిసరిగా మీరు మందిరం స్థలం కొనడానికి డబ్బులు ఇవ్వచ్చు. స్థలం కొన్న తర్వాత మందిరం కట్టిస్తారు కూడా యేసయ్య మళ్ళీ మీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు మందిరం కడతారు కూడా డబ్బులు మీరు ఇవ్వచ్చు. దేనికంటే మన దేవుడు యేసయ్య గొప్ప దేవుడు అండి. నాకు కనపడ్డ దేవుడు మీకు కనపడతాడు. నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడుతాడు. ఆ పరిపూర్ణ విశ్వాసంతోనే నేను ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టాను. ఇవాళకి 33 రోజులైంది, ఇంకా ఖచ్చితంగా 1 రోజులైంది. యేసయ్య పరిపూర్ణంగా చేస్తాడని, అద్భుతమైన కార్యం చేశాడని నమ్ముచున్నాను. ఎందుకంటే మనం నమ్మాలి, యేసయ్య దగ్గర కార్యాలు పొందాలి అంటే. అయితే మన స్క్రీన్ మీద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, ఫోన్ నెంబర్లు, మా మినిస్ట్రీ పేరు, మా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్నీ ఉంటాయండి. మీరు ఎవరైనా డొనేషన్ చేయాలి, దేవుడు ప్రేరేపణ బట్టి మాట్లాడితేనే యేసయ్య మీరు డొనేషన్ చేయాలంటే
ఆ అకౌంట్ కి మీరు డొనేషన్ చేయొచ్చు, లేదా QR కోడ్ ఉంది, దానికి కూడా మీరు స్కాన్ చేసి డొనేషన్ చేయొచ్చండి. అట్లాగే ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవరైనా సరే డొనేషన్ చేసిన వారు మీ ప్రార్థన అవసరాల కొరకు ఫోన్ చేయొచ్చు. అట్లాగే మీరు డొనేషన్ చేయకపోయినా మీకు ఎలాంటి ప్రార్థన అవసరాలు ఉన్నా సరే మాకు ఫోన్ చేసినట్లయితే మేము మా మందిరం తరఫు నుంచి మేమందరం కూడా సంఘమంతా కూడా మీకున్న సమస్యలు పోవాలని మా వంతు సహాయం ప్రార్థన రూపంలో మేము చేస్తామండి. అదే విధముగా ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే మీరు ఎలాంటి డొనేషన్లు చేయకపోయినా కంపల్సరిగా నేను మీ నుంచి ఒకటి కోరుకుంటున్నా, ఏమిటి అనగా ప్రార్థన అవసరం. అయా బిడ్డకి ఇలా చూపించారు, ఆ కార్యములు కూడా మీరే చేయండి. మీరు ఈ సందేశం చూసిన ప్రతి ఒక్కరు, విన్న ప్రతి ఒక్కరు మందిరం కొరకు ప్రార్థన చేయమని యేసు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మనము వాక్య భాగంలోకి వెళ్దాము. ఈ రోజు మన అంశం ఏమనగా లోక కోరికలని విడిచిపెట్టి దేవుని వైపు చూడాలి. ఏమిటంటే ఈరోజు లోక కోరికల్ని మనం విడిచిపెట్టాలి. లోక కోరికల్ని మనము గనక విడిచిపెట్టి దేవుడి వైపు గనక చూస్తే ఆయన సమస్తము మన పట్ల చేస్తానికి సిద్ధముగా ఉన్నాడండి. మన మనసులో లోకానికి సంబంధించిన కోరికలు అనేకమైనవి పెట్టుకొని మనం కార్యాలు జరగటం లేదు అనుకంటే అది ఎంతవరకు జరుగుతుంది చెప్పండి. మన మనసులో చోటు ఎవరికి ఇవ్వాలి అంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. తర్వాత ఏ కార్యక్రమమైనా, ఏ పనులకైనా, దేనికైనా సరే మొదటి కార్యక్రమం మనం ఎవరికి ఇవ్వాలంటే మన మనసుని దేవుడికి ఇవ్వాలి. ఇస్తే అక్కడ అద్భుతాలు అనేవి అన్ని కూడా జరుగుతాయండి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు గనక సమస్తము కూడా ఆయనకే సాధ్యము. దయచేసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మటయు కుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. అక్కడ చిమ్మిట అయినను తుప్పైనను దానిని తినివేయు. మనం ఏం చేస్తున్నామండి? వాక్యం మనతో ఎలా సెలవిస్తుంది, దేవుడు మాటలు మనతో ఎలా సెలవిస్తుంది. కానీ మనందరం ఏం చేస్తున్నాం? తెల్లవారిన దగ్గర నుంచి కూడా రూపాయలు ఏ విధముగా సంపాదించాలి, ఏ విధముగా దాచుకోవాలి అనే ఆలోచనతోనే ఉంటున్నాము. కానీ పరలోకానికి మనం ఈ పరలోకంలో మనం ఏం దాచుకుంటున్నాం? పరలోకంలో దాచుకునేది ఏంటి, భూలోకంలో దాచుకునేది ఏంటి చెప్పండి? పరలోకంలో దాచుకునేది మన యొక్క ప్రార్థన, యథార్థమైన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారంతా కూడా పరలోకానికి వారసులు అవుతారు. మొన్న చెప్పుకున్నాం మన బ్యాలెన్స్ ఎక్కడ ఉండాలి, మన ప్రార్థనా బ్యాలెన్స్ ఎక్కడ ఉండాలంటే మన బ్యాంక్ పరలోకంలో ఉంది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత బ్యాలెన్స్ అక్కడ పెరుగుతుంది. దాన్ని ఏం జరుగుతుంది? తుప్పు పట్టదు, అక్కడ చెమటలు తినవు. చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయవు. చూడండి, అందుకే మనకి ఈ లోకం వాస్తవానికి చెప్పుకోవాలంటే ఇది మనకి పర్మనెంట్ లోకం కాదండి. ఎవరు ఎంతకాలం జీవిస్తారో కూడా తెలియదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా ఒక యాత్రకి వెళ్ళి మళ్ళీ తిరిగేసి వచ్చినట్లుగా జరుగుతూ ఉంటాయి. భూలోకంలోకి వచ్చాము, ఈ కార్యాలన్నీ కూడా నెరవేర్చుకుంటాము, తిరిగి వెళ్ళిపోతాం. కానీ నేను అనుకుంటున్నాను,
నా ఊహ ప్రకారం అనుకుంటున్నాను, దేవుడు సృష్టించే ప్రతి మానవులు దేవుడితో మనం వాగ్దానం చేసి వస్తామేమో. అయ్యా, నేను నీ బిడ్డగా వెళ్తున్నాను, నేను భూలోకానికి ఆశగా లేకుండా నీ బిడ్డగా బ్రతికి చూపిస్తాను అని ప్రతి ఒక్కళ్ళు వస్తారేమో. ఎప్పుడైతే భూలోకంలో మనం పడతంలోనే మనల్ని ఆవరించేస్తాడు. ఎవరు? అపవాది ఆవరించేసి దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయేటట్లు చేసి ఈ లోకం నీదే అని మన మీద లోక కోరికల్ని మనకు ఆశ చూపెడతాడండి. కానీ నిజానికి దేవుడితో మనం వాగ్దానం చేస్తున్నామేమో. అయ్యా, నేను భూలోకానికి వెళ్తున్నా, నీ నామాన్ని నేను బలపరుస్తా, నీ కీర్తిని నేను చాటుతా, నీకు మహిమ కలిగే విధముగా నేను బ్రతుకుతా అని చెప్పి వస్తామేమో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి మానవులు, ఆడవారైనా మగవారైనా, ఈ లోకానికి దాసులైపోతున్నాం, ఈ లోక కోరికలకు దాసులమైపోతున్నాం. దేనికి? ఏం చేస్తున్నాం? అయినా వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ లోకంలో నువ్వు ఎంత దాచుకున్నా అది వ్యర్థమే. కానీ మనం ఏం చేస్తున్నాం? తెల్లవారు దగ్గర నుంచి కూడా ఎవరికి చేతైన పరిధిలో వారు ధనం 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 మన కోసమే పాకులాడుచున్నారు. ఇంకోసారి చదవమ్మా ఫస్ట్ నుండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు చెప్పండి? ధనం. ఈ ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా నాకేం కావాలి? ధనం ఉంటే చాలండి. ఆ ధనము మన ఎమ్మటే రాదండి. అది రాదనే విషయం తెలిసిన మానవుడు ఒక ఆశ మాత్రం దేని మీద ఉంటుంది? ధనము మీదే ఉంటుంది. అంటే అది తప్పని తెలిసిన మనం దేన్ని ప్రేమిస్తున్నాం? తప్పునే ప్రేమిస్తున్నాం. దేనికి అనగా ధనము వద్దు అని దేవుడు చెప్తున్నాడు. మీరు దాచుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. దేనికి? దేవుడికి తెలుసు కదా. యేసయ్యకి ఏమని తెలుసు? మనకి లోకమే శాశ్వతం కాదు అనే విషయం దేవుడికి తెలుసు. దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నామంటే తెల్లవారి దగ్గర నుంచి కూడా ఎవరికి చేతైన పరిధిలో వారు ధనము కోసము పాకులాడుచున్నారు, దాచుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు. చూడండి, ఇలా అనేకమైన ఘోరాల్ని మనం చూసి ఉన్నాము. చూడలేదా? ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. ఏం దోసుకెళ్లారు? ధనం, బంగారము దోసుకెళ్లారు. కానీ దాని ఎంత కాలం సంపాదించుకున్నారు? రేపపాటులో వాడు దోసుకెళ్ళి వెళ్ళిపోతాడు. ఇంకా దానికి ఏం పడుతుంది? తుప్పు పడుతుంది, చెమటలు తినివేస్తాయి. దానికోసం మీరు ప్రయాసపడవద్దు అని ఈ రోజున వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇంకా ముందుకెళ్ళము. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నాడు. అంటే పరలోకమందు మన ధనం అంటే ఏమిటది? ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనకు సాధ్యం అండి. చనిపోయిన తర్వాత సాధ్యం కాదు. ఈ దేహం ఉన్నప్పుడే పరలోకంలో ఉన్న ధనాన్ని మనం కూర్చుకోగలుగుతాం. అంటే అది ఎట్లా సాధ్యం అనుకుంటున్నారా? మనకి సమయం ఉన్నప్పుడల్లా బలమైన విశ్వాసంతో బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన ప్రతి మాటని మన హృదయంలో దాచుకోవాలి. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి. తరువాత మూడవదిగా మనం ఏం చేయాలంటే మంచి మనసు కలిగి ఉండాలి. ఎవరి పట్ల కుళ్ళు, కుతంత్రాలు, ఎలాంటి చెడుతనంగా ఆలోచిస్తాలు, ఎలాంటి కన్ను దృష్టితో పాపాలు చేస్తాలు కూడా చేయకూడదండి. అది కూడా ముందుకెళ్దాం, వస్తుంది వాక్యంలోనే మనం మాట్లాడుకుందాం. అంటే మనం పాపము చేయకుండా ఉండాలి. పరలోకంలో మనం మన ధనం దాచుకోవాలంటే నెంబర్ 1 పాపం చేయకూడదు, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, నీతిగా బ్రతకాలి, ఈ లోక కోరికల్ని చంపేయాలి. ఈ 5 కనుక మనం చేసినట్లయితే పరలోకంలో మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఎట్లాగో మనం అక్కడికి వెళ్తాం కదా అని.
ఈ దేహం ఉన్నప్పుడు కనుక నువ్వు మంచి చేయకపోతే, దేవుడు చెప్పిన ఈ 5 మాటలను నువ్వు గనక పాటించకపోతే, చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నరకానికి చేరుతుందండి. నిత్యము ఇది అనేకమైన బాధలు పడుతుంది ఈ ఆత్మ. అదే మనం ఈ దేహం ఉన్నప్పుడు అన్ని మంచి కనుక చేస్తే దైవ సన్నిధానానికి, పరలోకానికి, దేవుడి సన్నిధానంలో మనం ఉంటామండి. అక్కడ మన బ్యాలెన్స్, ఇక్కడ నువ్వు చేసిన ప్రతి మంచి అక్కడ నీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నువ్వు చేసిన ప్రతి చెడు నరకానికి నిన్ను తీసుకెళ్తుంది. ఈ ప్రాణం పోవటంలోనే అని సిద్ధముగా ఉంటారు. నువ్వు మంచి చేస్తే దేవదూతలు నీ ఆత్మని ఘనంగా తీసుకెళ్తారు. లేదంటే ఏంటి, నీ కోసము దుష్ట శక్తులు కాసుకోనండి రా, నువ్వు మా సైనికుడు అని అలా తీసుకెళ్తారు. అందుకే మనము ఏం చేయాలి అంటే, ఈ భూలోకంలో ఉన్న ధనాపేక్షని బ్రతకడానికంత చాలు, దాచుకోవాలి, కోట్లు సంపాయాలి అనే అంతగా అవసరం లేదండి. బ్రతకాలి, ఆ బ్రతకడానికి ఉంటే చాలు. ఇంకా ముందుకెళ్ళమ్మా. నీ ధనము ఎక్కడ ఉండినో అక్కడనే నీ హృదయం ఉండును. కాదా? నువ్వు ఎక్కడైతే డబ్బుందో నీకు, ఎక్కడైతే నీ ఆస్తులు ఉన్నాయో, ఎక్కడైతే నీ అంతస్తులు ఉన్నాయో, ఎక్కడైతే నీ ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎక్కడైతే నీ పొలాలు ఉన్నాయో, నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? అక్కడే. దాని చుట్టే రౌండ్ కొడుతూ ఉండింది. ఇదంతా నాది. ఏది నీది? ఏం తీసుకెళ్ళగలుగుతావు నువ్వు? చెప్పండి. నీకన్నా కోటీశ్వర్లు ఏం తీసుకెళ్లారు? నువ్వేం తీసుకెళ్ళగలుగుతావు? ఏమి తీసుకెళ్ళలేమండి. వాక్యం ఎంతో స్ట్రైట్ గా చెప్తుంది. వాక్యాన్ని మనం వినాలి. దేనికంటే మనం ఏమీ తీసుకెళ్ళలేము. దేవుడికి తెలుసు కాబట్టి వాక్యంలో వ్రాయబడి ఉంది. మన ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? దాని చుట్టే తిరుగుతుంది. దేవుడి దాకా రాటల్లా అది. కారణం ఏమిటి అనగా, లోక కోరిక, లోక ఆశలు, లోకం పైన ప్రేమ. ఈ ప్రేమను నువ్వు పెంచుకుంటావు. ఎంతవరకు గ్యారెంటీ చెప్పండి? ఉందా? నేను ఇంత కాలము ఉంటాను అనడానికి గ్యారెంటీ ఉందా ఈ లోకంలో? చెప్పండి. లేదు. కాబట్టి మనకి ఎందుకు ఈ లోకం మీద ఇంత ఆశ? ఎందుకు? మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మీద ఇంత ప్రేమ ఎందుకు? ఆ ప్రేమ ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. అప్పుడు దేవుడి మీద ఉంటే మనకి పరలోకంలో మనం స్థిరపరచుకునే ఆస్తి మొత్తం అక్కడ ఉంటుందండి. దేనికంటే ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న ఆస్తి నీకు ఉండొచ్చు, పోవచ్చు. చాలా మంది మన కళ్ళ ముందు కోట్లు ఉన్న వాళ్ళు తినడానికి లేకుండా అయిపోయిన వాళ్ళని మనం చూడలేదా? చూసాం. కానీ పరలోకంలో నువ్వు దాచుకున్నది అది పెరగడమే కానీ తరగడం ఉండదండి. దేనికంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఉండి అక్కడ దాచుకోవాలి, ఇక్కడ ఉండి ఇక్కడ దాచుకున్నది మనకి శాశ్వతం కాదు. ఇంకా ముందుకెళ్ళమ్మా. దేహమునకు దీపము ఏమై ఉంది? కన్ను. నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉన్నానండి. చూడండి, కన్ను ముందుసారి అంత ముందు చెప్పుకున్నట్టున్నాం. కన్ను చూసింది, హృదయం కోరుకనిద్ది. హృదయం ఎప్పుడైతే కోరుకనిద్దో శరీరం అంతా రోతైపోయింది. నిజం. ఈ 3 జరిగిపోతాయి. ఈ ఒక్క కన్ను చేసిన దాని వల్ల ఈ కన్ను చూసింది, వెంటనే అది కావాలని హృదయం కోరుకునేది. ఈ హృదయం ఎప్పుడైతే కోరుకునిదో ఈ శరీరం మొత్తం విషముగా మారిపోయింది. అలా మనం ఎప్పుడైతే కన్నును కనుక కంట్రోల్లో పెట్టుకుంటే ఈ దేహం అంతా ఎలా ఉంటుంది? వెలుగుమయంతో ఉంటుందండి. అంటే దేన్ని చూసినా ఈ కన్ను అన్ని చూస్తా ఉండేది. దేన్ని చూసినా మంచిని మాత్రమే మనం ఆస్వాదించాలి, మంచిని మాత్రమే మనం తీసుకోవాలి. మిగతాది ఏదైనా సరే లోక కోరికలని ఏమైనా కనుక కంటిలో జ్వరపడుతుంటే ఏం చేయాలో తెలుసా? వెంటనే మనసు గర్తించాలి. దేవుడు చూస్తున్నాడు. నువ్వు పాపము చూపు చూస్తున్నావేమో, లేకపోతే నీకు ఆ కోరిక చూపు చూస్తున్నావేమో. ఎలాంటి చూపు చూస్తున్నావో మానవులకి తెలియకపోవచ్చండి. కానీ
దేవునికి తెలుసు. ఆ చూపు ఎలాంటిదో దేవుడికి తెలుసు. అందుకే దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయం కలిగి ఉండాలి. ఈ భయం నీకు ఎక్కడి నుండి కలుగుతుంది? బైబిల్ చదువుతుంటే నీకు ఈ భయం కలుగుతుందండి. లోకస్తుడు కనుకైతే నీకు ఈ భయం కలగదు. దేనికి? దీంట్లో ఉన్న రహస్యములు, బైబిల్లో ఉన్న రహస్యములు, మర్మాలు నీకు తెలియదు. అపవాది నిన్ను తెలుసుకోనివ్వదు. దేనికంటే నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎక్కడ పవిత్రుడుగా మారిపోతావో, అపవాది బిడ్డగా కాకుండా దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ ఉంటావో అని ఏముందలే బైబిల్ తర్వాత అయినా చదవచ్చు అని ఆ విధముగా నీ హృదయానికి బోధిస్తుందండి అపవాది. కానీ మనం బైబిల్ ఎందుకని చదవాలి అంటే ఇలాంటి వాక్యాలు చూటిగా నీతో నాతో మనందరితో మాట్లాడుతాయండి. దేవుడు మాట్లాడతాడు. దేనికంటే తన బిడ్డల్ని ఆయన క్రమశిక్షణలో పెంచుకోవాలి. తప్పుడు మార్గానికి పోనీయకూడదు ఆయన. అందుకే ఆయన మనం ఎంతగానో కాపాడుకోవడానికి గద్దిస్తున్నాడు, మాట్లాడి గద్దిస్తున్నాడు. వాక్యమనగా దేవుడై ఉన్నాడు గనక వాక్యం రూపంలో ప్రతి దైవ సేవకుడితో, ప్రతి ఒక్కరితో వాక్యమై మాట్లాడుతుంది మనతో. మనం ఎంతో భయంగా ఉండాలి. దేనికంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడే దేవుడికి నువ్వేం చేస్తున్నావో తెలియదా? ఖచ్చితంగా తెలుసు. మనం అందుకే చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. ఈ లోకంలో బ్రతకడం అంటే చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఇంకా ముందుకెళ్ళమ్మా. నీ కన్ను చెడిదైతే, చెడ్డదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండను. అంటే ఇక వాడికి ఏమీ తెలియదు. చీకట్లో వెళ్ళే వాడికి దారి తెలిసిందా? తెలియదండి. ఎటు పడితే అంటే ఏమైతే తెలియదు. చీకట్లో పోయే వారికి గమ్యానికి చేరుతాడని గ్యారంటీ ఉంటుందా? ఉండదు. అదే వెలుగుతో కనుక వెలుచున్న వారికి ఖచ్చితంగా గమ్యానికి చేరుతాడు కాదా? చీకట్లో వెళ్ళేవాడికి అసలు ఏముంది, నీ కళ్ళ ముందు ఏముంది, నీ పక్కనే ఉంది అనేది నీకు తెలియదు కనుక అవన్నీ కూడా ఎలాంటి జీవితాలుగా మారిపోతాయి అంటే అర్ధాంతరపు జీవితాలు అయిపోతాయండి. లాస్ట్ వరకు సాగించలేరు ఈ జీవితాన్ని. దేనికి? మన కళ్ళ ముందు మనం ఎంతో మందిని చూస్తున్నాం. లోకాశలతో బ్రతుకుచున్న వారు ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతున్నారండి. తప్పులు చేస్తా ఉన్నవారు ఎంతమంది ఉంటున్నారు? దాన్నే చీకటి బ్రతుకంటారు, దాన్ని అంధకారంలో నడుస్తామంటారు. అంధకారంలో నడుస్తున్నప్పుడు నీకు మార్గం ఎక్కడ తెలిసింది? ఏ దిక్కుకెళ్ళాలి నువ్వు? అదే మనము కనుక మన దేహమంతా కనుక వెలుగై ఉంటే నువ్వు వెళ్ళే దారి నీకు స్పష్టంగా కనపడిద్దండి. దేనికంటే మనము దేవుడి మార్గంలో నడుచుచున్నా బిడ్డలమై ఉన్నాము కనుక. ఇంకా చదవమ్మా, ఇంక ముందుకెళ్ళు. నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూడండి ఇంకోసారి చదవమ్మా. 34 వరకు, 34 వరకు చదువు. ఎవరినో ఇద్దరు దాసులు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకడిని ద్వేషించి ఒకడిని ప్రేమించు, లేదా ఒకళ్ళ పక్షముగా ఉండి ఒకడు తృణీకరించను. మీరు దేవునికిని సినికిని దాసులుగా ఉండనేరదు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందేమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకడి. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చింత వద్దంటున్నాడు దేవుడు. దేనికంటే మనము కనుక ఆయన మార్గములో నడిచిన ఎడల
ఆయన మనకి ఏమి కావాలో మన తండ్రికి తెలిసి ఉండదు. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఆహారము కంటే ప్రాణమును, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? గొప్పవి కాదా? ఆకాశ పక్షులను చూచుడి, ఆకాశ పక్షులని చూచుడి, అవి విత్తవు కోయవు, అయి విత్తవు కోయవు. చూడండి, ఒక్క నిమిషం ఆగమ్మా. కానీ అయ్యో పంట వ్యవసాయం చేస్తాయండి, పోనీ నాకు ఈ రోజు వరకు రేపటికి దాచుకోవాలి అనే ఆలోచన చేస్తాయా? ఏ రోజు ఆహారము ఆ రోజు దేవుడు వాటికి ఇచ్చుచున్నాడు. వాటికి ఉన్న విశ్వాసము కూడా మనకి లేదండి. ఇంకా ముందుకెళ్ళమ్మా. పొట్లలో కూర్చుకొనవు, పొట్లలో కూర్చుకునవు, అయినను ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఒక్క నిమిషం ఆపమ్మ. వాటికి నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నన్ను పోషిస్తాడు అని ఆకాశంలో తిరిగే ప్రతి పక్షులకు కూడా దేవుడి పైన బలమైన నమ్మకం ఉంది, బలమైన విశ్వాసం ఉంది. కానీ మనకి ఏముంది? ఆయన బిడ్డలమి మనల్ని కావాలని ఆయన బిడ్డలుగా మనల్ని సృష్టించుకున్నాడు. మనకి ఎంతవరకు నమ్మకం ఉంది ఆయన పైన చెప్పండి? లేదు. చదువమ్మా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీకేమంటున్నాడు? మరి వాటికంటే మనం శ్రేష్ఠులమే కదా. దేవుడు మనల్ని కావాలని ఆయనకి స్వరూపముగా మనల్ని సృష్టించుకున్నాడు. చదువు. మీలో ఎవడు చింతించి, ఇది బాగా గమనించండి, మీలో ఎవరు చింతించుట వలన తన ఎత్తు మూరడి ఎక్కువ నేల, మూరడు ఎక్కువ చేయగలడా? వస్త్రములను ఒక్క నిమిషం అమ్మా. చూడండి, ప్రతి దానికి చింతపడతా ఉంటారు కాదా? అయ్యో నాకు నా పరిస్థితి ఏంటి, నేనేంటి, అసలు నేను ఇలా అయిపోయానేంటి అని మనం చింతపడటం వల్ల వాక్యం ఏం మాట్లాడుతుందంటే, నువ్వు అంతగా బాధపడుచున్నావు, నీ బాధ వల్ల ఒక మూర నువ్వేనా హైట్ పెరగలుగుతావా? చేసుకోలేవు. దేనికంటే మన వల్ల కాదు. అక్కడ కార్యం చేయవలసింది ఎవరంటే దేవుడు. మనకి బాధ వచ్చింది, మనం చింతించేదానికన్నా కూడా ఆ సమయాన్ని మనం ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడిపితే ఏమైతే తెలుసా? మన చింతలన్నీ తీసేసే దేవుడు మన యేసయ్య. మన బాధలన్నీ తీసేసే దేవుడు, మన వ్యాధులన్నీ తీసేసే దేవుడు, మన కష్టాలన్నీ తీసేసే దేవుడు, మన దరిద్రాన్ని కొట్టివేసే దేవుడు, మనకి మంచి జీవితాన్ని కలగజేసే దేవుడై ఉన్నాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నామంటే ప్రతి దానికి అందరము, ఒక్కరని కాదండి, దేనికంటే అందరము కూడా ఏదైనా ఒక బాధ రావడంలోనే దాని గురించి చింతిస్తాము, ఆలోచన చేస్తాము. కానీ దైవ సన్నిధానానికి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా ముందుకెళ్ళము. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగని ఎదుగుచున్నవో ఆలోచించుడి. అయ్యి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలోని ఒక దాని వలనైనను అలంకరించబడలేదు. చూడండి, ఇక్కడ దేవుడు ఎలా మనకి మన హృదయాలకి హత్తుకనే మాటలు చెప్పుచున్నాడండి వాక్యం రూపంలో. దేనికంటే సొలొమోను మహారాజు మామూలు మనిషి కాదు కదా. ఆయన కూడా అంతగా అలంకరించబడాలా. దేవుని కృప ఒక చెట్టు మీద అంత ప్రేమ చూపెడుతుంటే మనల్ని సృష్టించుకున్న మన మీద ఎందుకు చూపించాడు అని ఎవరైనా విశ్వాసం కలిగి ఉంటున్నారా? ఇక్కడ బైబిల్ మొత్తం కూడా నమ్మకం పైన, విశ్వాసం పైన, మీరు భయపడద్దు అనే దాని మీద ఎక్కువ వాగ్దానాలు దేవుడు మనతో మాట్లాడున్నాడండి. ప్రతి విషయానికి మీరు భయపడకండి, భయపడవద్దు, నన్ను నమ్మండి, విశ్వాసంతో ఉండండి.
దేవుడు ఎక్కువగా మాట్లాడిన మాటలు ఇవే. దేనికంటే మనం ఏం చేస్తున్నాం, పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నాం. ఇంకా ముందుకెళ్ళాము. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప ఏముంటున్నాడు గమనించండి. మనం ఎవరివి? అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకడు. ఏమంటున్నాడండి? అవన్నీ నేను ఇస్తాను, మీరు ఎందుకు చింతించాలి? మీ తండ్రిని నేను, మీరు నా బిడ్డలు, మీకు ఏమి కావాలో నాకు తెలియదా? నేను ఇవ్వనా? మీరు ఎందుకు బాధపడతారు? దేనికంటే మనం బాధపడే బాధలు తాత్కాలికం. బాధలో ఉన్నప్పుడే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలండి. అప్పుడే మనము జయించినట్టు అపవాదిని. బాధ వచ్చినప్పుడు మనం సరెండర్ అయిపోకూడదు. ఎవరికి? అపవాదికి సరెండర్ అవ్వద్దండి. బాధ వచ్చింది, నువ్వు మోకరించి ఇంకెక్కువ ప్రార్థన చేయి. నీ కన్నీరు యేసయ్య దగ్గర ఇంకెక్కువ కారు. యేసయ్యా నా సమస్తము నీవే అని నువ్వు గనక ప్రార్థన శక్తితో బాధను గనక జయిస్తే అన్ని కూడా దేవుడి దీవులన్నీ కూడా నీయే. కానీ బాధ వచ్చినప్పుడు కనుక మనం సరెండర్ అయిపోయామనుకోండి, ఎవరికైనా ఏం జరుగుతుందో తెలుసా? మనం వాడికి బానిసలం అయిపోతామండి. దేనికంటే మనం స్వతంత్రంగా బతకడానికి అలవాటు పడ్డాం. బాధ వచ్చిందని ఎవరి కింద పని చేస్తానికి వెళ్ళామనుకో, వాడి కింద మనం ఏం చేయాలి? బానిసత్వం చేయాలి. వాడు చెప్పిందల్లా మనం చేయాలి కాదా? ఇలాగే అపవాది నిన్ను వాడుకుంటాడు. మనం సరెండర్ అయిపోయామనుకో, బాధ వచ్చిందని అపవాదికి, వాడు చెప్పిందల్లా మనం చేయాలండి. అలా కాకుండా మనల్ని సృష్టించిన దేవుడు గొప్ప దేవుడు. మనల్ని ఈ సమయంలోనే నాకు టైం దొరికింది, బాధ అనగా సమయం మనకి దొరకటం. దీన్ని మనం అపవాది ఒకందుకు మనకి బాధలు కనిపిస్తే దాన్ని మనం ఇంకొకందుకు ఉపయోగించుకోవాలండి. నేను అలాగే చేస్తా. వాడు నాకు సంవత్సరంన్నర నుండి పని లేకుండా, వ్యాపారం లేకుండా చేశాడు. నేను ఏం చేశానో తెలుసా? వాడు ఒక తరపుతో నన్ను ఆలోచిస్తే నేను నా యేసయ్యకి మహిమ కలుగును గాక, నాకు ఇంత సమయం ఇచ్చాడు నా దేవుడు. నాకు మామూలుగా అయితే టైమే ఉండదు నా దేవుడిని స్తుతిస్తానికి. నాకు ఇంత టైం కలిగిందని నేను ఎక్కువగా దేవుడిని స్తుతిస్తున్నా. దేనికంటే వాడు స్వతంత్రంగా ఆలోచించాడు. మనం దీన్ని దేవుడి సన్నిధానానికి, యేసయ్యకి మహిమ కలిగే విధంగా మనం మార్చుకోవాలండి. అది మీరెవరు కూడా పని లేదని బాధపడవద్దు, నాకు నా పరిస్థితి ఏందని బాధపడవద్దు. ఇది మనకి మళ్ళీ ఇంత ఖాళీ దొరకకపోవచ్చు, ఇంత సమయం ఉండకపోవచ్చు, మళ్ళీ ఏదో ఒక పనిలో మళ్ళీ బిజీ అవ్వచ్చు. అందుకే ఈ సమయాన్ని మనం ప్రార్థనకి వాడుకోవాలి. ఈ సమయాన్ని మనం ప్రార్థన చేసి పరలోకంలో ఉన్న మన బ్యాలెన్స్ ని పెంచుకోవాలండి. ఇంకా ముందుకెళ్ళమ్మా. అన్ని జనులు వీటన్నింటి విషయమై విచారించుదురు. ఇవన్నీ నీవు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఏముంటున్నాడండి? చూడండి, మనం ఎవరిని ఎతకాలి? ఆయన రాజ్యాన్ని ఎతకాలి, తర్వాత నీతిని ఎతకాలి. అంటే మన దేవుడు మనం అన్ని చూస్తున్నాడు. మనకి శ్రమకాలం ఎందుకు కలిగించాడు అనుకుంటున్నారు? మనం ఎవరి కింద బానిసత్వం వెళ్తామా? లేదా నా దేవుడు గొప్పవాడు, నన్ను పోషించగలిగిన దేవుడు, నన్ను నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అని నీతిగా ఉండి ప్రార్థన చేస్తామా? ఇది ఒక పరీక్షా సమయం. దయచేసి అందరూ గమనించండి. ఒక 10th క్లాస్ పిల్లవాడు ఉన్నాడు, సంవత్సరం మొత్తం చదివాడు. అక్కడ ఎగ్జామ్స్ రాస్తేనే కదా నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని తెలిసేది. ఎగ్జామ్స్ కి భయపడిపోయింది వెళ్ళలేదు అనుకోండి, నువ్వు ఎన్నటికీ 10th క్లాస్ పాస్ అవ్వలేవు. ఈ కష్టాలని మనము గనక
ఎదిరించి పోరాటం చేస్తే మన పరీక్ష పాస్ అయినట్లే. వెంటనే ఏం జరుగుతుంది, మనం కాలేజీ లెవెల్కి వెళ్ళిపోతాం. అలాగే ఈ బాధలను కనుక మనం ప్రార్థనా శక్తితో కనుక జయిస్తే దేవుడు మనకి ఏది కావాలన్నా సరే ఆయన దానికి వారసులం అయిపోతామండి. మనం దేనికంటే దేవుని బిడ్డలమే, మనమే వారసులం. దేవుని రాజ్యానికి వారసులం మనమే, ఆయన కృపలకి వారసులం మనమే, ఆయన దీవులకి వారసులం మనమే. ఇంకా ముందుకెళ్ళమ్మా. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడదు. ఏమంటున్నాడు? ఈ కష్టాలు నీకు దాటిరా. ఈ కష్టాలు దాటొస్తే నీకన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఏమంటున్నాడండి? ఈ కష్టాన్ని మనం ఏం చేయాలి? దాటుకుంటూ గనక మనం వస్తే అన్ని కూడా నీకు అనుగ్రహించబడతాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు కష్టాలను చూసి ఆడవద్దు. దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర ఏడుద్దాం. యేసయ్యా, నాకు ఈ కష్టాలు దాటే శక్తిని కల్పించు. నాకు ఈ తండ్రి, ఈ కష్టాల్ని ఎదిరించే ఫలము నాకు ఈ దేవా. యేసయ్యా, ఈ కష్టాలు నా మీద ఎలాంటి ప్రతాపాన్ని చూడకుండా వాటిని నువ్వు అనగదొక్కు తండ్రి. నా చేయి పట్టి నువ్వు నడిపించు దేవా ఈ సమయంలో అని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని కష్టాలను చూసి కుంగిపోయి, బాధలను చూసి ఏడ్చి, నిజంగా మీరు నమ్మరండి, నేను ఏ బాధ అయినా రాని నా కళ్ళమ్మటే ఒక చుక్క నీళ్ళు రాదు. ఎక్కడ నా కళ్ళమ్మటే నీళ్ళు వస్తే తెలుసా? యేసయ్య సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే నా కన్నీరు ఎక్కడ ఇరుస్తాను? దేవుడు పాదాల దగ్గర. ఇంకా ఏ బాధలకు కూడా నా గుండె తమకదు, ఒక్క చుక్క కూడా రాదు. ఒక చిన్న ఆపరేషన్ జరిగింది, ఒక్క చుక్క కన్నీరు రాలా నాకు. యేసయ్య అన్నాను తప్ప. వీళ్ళందరూ అన్నారు, కనీసం నువ్వు ఏడవలే చేయండి అని. ఏడిస్తే బాధ పోయిద్దా అని అడిగి. మన కళ్ళంటే నీళ్ళు వస్తే బాధ పోయిద్దా చెప్పండి? పోదు. నాది ఆ సిద్ధాంతం. ఎక్కడ నీ బాధ పోవాలి అంటే నువ్వు ఎక్కడ కన్నీరు కారవాలో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర. ఆయన అప్పుడు నీ బాధను తీస్తాడు. ఏ చిన్న దెబ్బ తగిలినా సహజంగా మనోళ్ళు అసలు ఇలా తెలియకుండా కళ్ళంటే నీళ్ళు పొడి కారిపోతూ ఉంటాయి. ఆ కారుతను, ఆ కన్నీరు కారుతం వల్ల బాధ తగ్గిద్దా? వెంటనే ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు బాధ తగ్గింది. ఏ చిన్నదానికి కూడా మనము భయపడవద్దు. దేవుడు మనకు చదవము. రేపటిని గురించి మనం ఏం చేస్తున్నాం? చింతిస్తున్నాం. రేపటి గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంఘటనల గురించి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. దేనికంటే దేవుడు ఈ రోజున మనతో వాక్యం ద్వారా చూటిగా మాట్లాడాడండి. దేనికంటే మనందరం కూడా బాధపడుతున్నాం. ఏమిటి? రోజుల దగ్గరకు వస్తున్నాయి, ఇంకా 7 రోజులే ఉన్నాయి. 37 రోజులు గడిచిపోయింది, ఏమీ కదల్లా. 7 రోజులే ఉన్నాయి, అయినా బాధ లేదు. రేపపాటు సమయం చాలా అద్భుతం చేస్తానికి మన యేసయ్యకి. దయచేసి యేసయ్య ఈ వాక్యములు దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీలో ఎవరైనా అమ్మ 3 బిడ్డలు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయమని యేసు నామములో కోరుకొనుచున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్.